మాతృదేవోభవ, పితృదేవోభవ. కుజుడు 28వ తారీఖు 7వ నెల 2025 నుండి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 11వ తారీఖు 9వ నెల 2025 వరకు, అంటే నెల 15 రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తారు. సింహం నుంచి కన్యలోకి మారుతున్నారు కాబట్టి ఇక్కడ ప్రతి రాశిలోనూ కూడా కుజుని యొక్క సంచారం నెల 15 రోజుల పాటు ఉంటుంది. ఒకరోజు అటు ఇటులో తేడాలో నెల 15 రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు. ఈ రాశి నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు ఏ ఏ ఏ రాశుల వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఆయన యొక్క మార్పు, ఏ ఏ రాశుల వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా గోచారంలో కుజుడు ఎప్పుడు కూడా 3 రాసుల్లో ఆయన యోగాన్ని ఇస్తారు. విశేష దృష్టిలు ఉన్నాయి, కానీ 3 గ్రహాలకి, నవగ్రహాలలో 3 గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి. 1 కుజుడైతే, 2 గురువు అయితే, 3 శని భగవానుడు. ఈ ముగ్గురికి విశేష దృష్టిలు ఉన్నాయి. అంటే ముగ్గురికి ఒకే రకమైన విశేష దృష్టి లేదండి. అందులో కామన్గా ఉండేటటువంటిది 7వ స్థానం మీద దృష్టి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి గ్రహానికి, రాహుకేతువులతో సహా అందరికీ కూడా 7వ దృష్టి ఉంటుంది. ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటి అన్నట్టయితే 4, 8 స్థానాలు విశేష దృష్టిలు. అలాగే శనికి తీసుకున్నట్టయితే 3, 10 విశేష దృష్టి. సామాన్య దృష్టి మామూలే సప్తమంలో. ఇక గురువు కూడా అట్లాగనే 5, 9 స్థానాలు విశేష దృష్టి కలిగి ఉంటాయి. కానీ ఈ గోచార ఫలితాలలో విశేష దృష్టులు పరిగణనలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయం మరి ఎక్కడ మనకి గోచరించదండి. విశేష దృష్టిలు ఎక్కడ మరి చెప్పబడలేదు. వాటి ఫలితాలు ఇలా విశేష దృష్టిని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది అది కేవలం జాతకానికి మాత్రమే అని నా అభిప్రాయం. ఒకవేళ ఎవరికైనా మన జ్యోతిష మిత్రులకు తెలుసున్నట్టయితే తెలియజేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు. కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు మాత్రము మీ విశేష దృష్టిలు అనేవి లేవు. ఏ దృష్టి, 7వ దృష్టి, అది ఏ దృష్టి ఎక్కడి నుంచి ఎవరికైతే ఏ ఏ రాశుల్లో ఉందో ఆ స్థానాన్ని బట్టే ఫలితం చెప్పబడుతోంది తప్పితే విశేష దృష్టిల గురించి ఆయన ఎక్కడున్నారో అనేసి దాన్ని బట్టి అదే కుజుడి గురించి అయితే 4, 8 స్థానాలు అవి ఎక్కడ చెప్పబడినట్టుగా లేదండి. మరి నాకు తెలిసినంత వరకు సుమారుగా నాకు కూడా ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది, కానీ ఎక్కడ మరి తగలలేదు. మిత్రులు ఎవరో తెలియజేస్తే సరిదిద్దుకుంటాను. నేను నిత్యము నిత్య విద్యార్థి, ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తహతహ ఉన్నటువంటి వాడిని. కాబట్టి ఇక్కడ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి నా నెంబరు కింద ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కొంచెం దయచేసి తెలియజేయండి. ఎక్కడ నాకు తెలిసినంత వరకు లేదు మరి. సరే, ఓకే, ముందుకు వెళ్తాం. ఇప్పుడు ముఖ్యంగా బాబు ఇక్కడ దాకా ఇది నీవు కామన్ వేసుకో, ఆఫ్ చేసుకుంటావు, ఆఫ్ చేసుకో. మీనరాశి వారికి కుజుడు 28వ తారీఖు 7వ నెల 2025 నుండి 11వ తారీఖు 9వ నెల 2025 వరకు సుమారుగా నెల 15 రోజుల పాటు 7వ స్థానమైనటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 7వ రాశిలో సంచారం వల్ల కుజుడు మనకి శుభ ఫలితాలు ఇస్తున్నారా, మీన రాశి వారికి అశుభ ఫలితాలు ఇస్తున్నారా అనేది శాస్త్రీయమైన పద్ధతిలో శాస్త్రం చెప్పినటువంటి శ్లోకాన్ని చెప్పుకొని ఆ విషయాన్ని గ్రహిద్దాము. దానికి తగిన విధంగా మన పూజా విధానము, మన నడవడికలో మార్పు ఇవన్నీ తెచ్చుకున్నట్టయితే కొంచెం ఈజీగా మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే అన్న వస్త్రాది రాహిత్యం, అన్నము వస్త్రము రెండు ఇంతకుముందు విడివిడిగా చెప్పాడు. దీన్నే ఒక రకమైనటువంటి దరిద్రము అనొచ్చు. దారిద్ర్యం అంటామే ఆ విధంగా. అన్నము లేక వస్త్రం లేక, అన్న వస్త్రాది రాహిత్యం
అంటే మొత్తంగా ఏదో తిరుగుతామని కాదు, వాటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది, మీ జేబులో డబ్బులు ఉన్నా కూడా. ఉం? ఆ విధంగా అన్న వస్త్రాదిరాహిత్యం. ఆ విధంగా మనకి తినడానికి సమయం లేకపోవచ్చు, అయితే ఉమ్, సమయానికి వాష్ చేసి ఇస్త్రీ చేసినటువంటి బట్టలు లేకపోవచ్చు, ఏదైనా కానివ్వండి మొత్తం మీద ఆ, నిన్న వేసుకున్న బట్టలు ఈవేళ వేసుకుని, ఈవేళ వేసుకున్న బట్టలు రేపు వేసుకొని, అట్లాగే ఒక్కోసారి పొద్దున్న టిఫిన్ తోటి సరిపెట్టుకోవాల్సి వచ్చారు, భోజనం దొరకపోవచ్చు, ఆ ఊర్లో హోటల్ ఉండకపోవచ్చు. ఇట్లా మొత్తం మీద ఏమైనా కూడా ఒక రకమైనటువంటి దరిద్రం. ఉమ్, అన్న వస్త్రాదిరాహిత్యం సదా క్లేశ. ఎప్పుడు కూడా ఏదో ఒక విచారం అలా మనని బాధిస్తూనే ఉంటుంది. స్వబంధుభి కువార్త పుత్ర స్వబంధువి కువార్త. బంధువుల నుంచి ఈ అందరి దగ్గర నుంచి చెడు వార్తలు వినవలసి వస్తూ ఉంటుంది. పుత్ర సంతానము, భాతృ అన్నదమ్ముల నుంచి కూడా క్రోధ. మన మీద వాళ్ళందరూ కూడా కోపం చూపించేటటువంటి వాళ్ళే, మన మీద అందరూ కోపగించుకుంటూ ఉంటారు. కుటుంబ కలహాలు అంటాం. మన అన్న మన మీద కోప్పడినా, మన అన్న మీద కోప్పడినా, మన ఇంట్లో వాళ్ళు ఒకళ్ళ మీద కోపడితే దాన్ని కుటుంబ కలహం అంటాం కదండి. ఆ విధంగా కుటుంబ కలహాలు కూడా ఏర్పడేటటువంటి అశుభ ఫలితాలన్నీ కూడా మీనరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఇవ్వబోతున్నటువంటి ఫలితాలు. కాబట్టి మనం ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ మన వంతు ప్రయత్నంగా మనం చేస్తూ, ఇంకా మిగతా భారం అంతా భగవంతుడి మీద, ఆ నవగ్రహాల మీద వేసి, ఆ కుజుడికి అందులో నవగ్రహాలు కూడా ఉంటాయి కాబట్టి అది కూడా ప్రార్థించడం ద్వారా, లేదా మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి అక్కడ ఆ రోజు ప్రదర్శన కానీ, లేదా వారంలో రోజు కానీ, ఏది కొంచెం మనకు టైం చిక్కింది అనుకోండి, 2 నిమిషాలు చాలండి, 5 నిమిషాలు చాలు. అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దారిలోనే ఒకసారి బండి ఆపేసామా, లోపలికి వెళ్ళామా, భగవంతుడు నమస్కారం పెట్టుకున్నామా, వీలుంటే 9 ప్రదర్శనలు చేసేసేయండి, భగవంతుని కూడా దర్శనం చేసుకోండి, చక్కగా మళ్ళీ బయలుదేరి ఇంత బొట్టు పెట్టుకుంటే ఇంత ప్రసాదాలు స్వీకరించండి, ఆఫీసుకు వెళ్ళండి. ఎందుకంటే ఏం కావాలండి, అన్నీ పటాపంచలైపోతాయి. మీకున్నటువంటి కష్టాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి, అన్ని సుఖాలే పొందగలుగుతారు. ఈ విధంగా చేయండి. శుభం భూయాత్.